ఫస్ట్ టైం ఆదిలాబాద్ వస్తే ఏం తినాలో ఎక్కడ తినాలో తెలియక ఏం చేశానంటే, హలో మచాస్, దిస్ ఇస్ యువర్ తిరుగుదాం మచాస్ రిపోర్టింగ్ ఫ్రమ్ NH44. ఈసారి పని ఉంది అని పనికి మాలినోడికి పని చెప్పారు మామ. అంటే నేను అనుకుంటూ 100 స్పీడ్ లో ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ లో తేలినాం. ఆదిలాబాద్ అంటే ఫారెస్ట్, జంతువులు, ట్రైబ్స్ ఎక్స్పెక్ట్ చేశా కానీ ఎక్కడా కనిపించలే. మరి ఎక్కడికి వెళ్తే అలాంటి పచ్చదనం ఉంటుందో కామెంట్స్ లో చెప్పండి, నెక్స్ట్ టైం పక్కా వెళ్తా. ఇంకా మన కార్యం కంప్లీట్ అయ్యే లోపు ఆకలి ఆదిలాబాద్ దాటనిచ్చేలా లేదు అని ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్ ని నమ్మలేం కాబట్టి గూగుల్లో రీసెంట్ రివ్యూస్ చూస్తే ప్రజలు మహారాజా రెస్టారెంట్ లో బాగుంది అన్నారు. మేము కూడా అక్కడికే వెళ్లిపోయినామా. లోపల వాతావరణం మాత్రం ప్రశాంతంగా ఉంది. మేమైతే మెనూలో చూసి ఫస్ట్ ఒక మండి చెప్పేశాం. అందరిలాగే ఇక్కడ కూడా మటన్ సూప్ తెచ్చిచ్చారు కానీ అది కొంచెం పల్చగా అనిపించింది. ఫ్రీయేగా అని ఏమనలే, ఈ నీళ్ళలో పాలు తక్కువ ఏమని చెప్పినా కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉండే. ఇది తాగేలోపు చల్లారిపోయిన మండి తెచ్చారు. బట్ స్టిల్ రైస్ కానీ పీస్ కానీ చాలా బాగా కుక్ అయ్యాయి. కొంచెం వేడిగా ఉంటే ఇంకా మస్తు ఉంటుండే అనిపించింది. అది సరిపోలేదని ఒక ఫుల్ ప్లేట్ చికెన్ బిర్యానీ చెప్పేశాం. ఇది కూడా మసాలా ఫ్లేవర్ రైస్ చాలా బాగుంది, కానీ పీసే కొంచెం నార్మల్ గా అనిపించింది. మరి మీరు ఇక్కడ ఎప్పుడైనా తిని ఉంటే టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ ఫుడ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ ని ఫాలో కొట్టి నెక్స్ట్ ఎక్కడ ట్రై చేయాలో కామెంట్ చేయండి.